హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజైతే మా పాప పిక్నిక్‌కెళ్తుందనమాట. సో, తనని స్కూల్ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో మీరైతే గెస్ చేయండి. తనైతే ఫుల్ జోష్‌లో ఉందనమాట. ఇంక పిక్నిక్‌కి తీసుకెళ్ళే టైం అయిందనమాట. పిల్లలందరినీ లైన్‌గా రమ్మని చెప్పారనమాట. లైన్‌లో తీసుకెళ్ళి బస్ ఎక్కిస్తున్నారు. సో, అక్కడ నేను మా పాప వెనకే వెళ్తుంటే, "ఎందుకమ్మా నువ్వు నా వెనకాలే వస్తున్నావు" అని అంటుంది మా పాప. నేను రావద్దంట తనతో. తను వాళ్ళ ఫ్రెండ్స్‌తోనే వెళ్తుందంట. "నేను వస్తాను మా మీతో పాటు పిక్నిక్‌కి" అంటే వద్దంట. రావద్దని చెప్తుంది నన్ను. మనం కూడా ఆ ఏజ్‌లో పిక్నిక్స్ అవి అంటే చాలా హుషారుగా ఉండేవాళ్ళం కదండీ! ఎప్పుడెప్పుడు వెళ్దామా పిక్నిక్‌కి? ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా? అని చూస్తూ ఉండేవాళ్ళం కదా! ఇక నేనైతే మా పాపకి జాగ్రత్తలు చెప్తున్నాను. ఎవరేమిచ్చినా తీసుకోవద్దు నాన్న జాగ్రత్తగా ఉండు అని. ఇంతలో పిల్లలందరిని తీసుకెళ్ళి బస్ ఎక్కిస్తున్నారు అక్కడ. పిల్లలందరూ చాలా హుషారుగా, చాలా సరదాగా ఉన్నారనమాట. ఎప్పుడు పిక్నిక్‌కి వెళ్దామా అన్నట్టు. అందరూ బస్ ఎక్కుతున్నారు. ఇంతలో మా పాప గూడా బస్ ఎక్కింది. ఒక టీచర్ అయితే తన దగ్గర కూర్చోబెట్టుకున్నారనమాట మా పాపని. ఇంక తర్వాత బస్ ఎక్కేసింది. తనైతే విండో సీట్‌లో కూర్చునిందనమాట. ఇంతలో బస్ అయితే మూవ్ అయిందనమాట. ఫస్ట్ గణపతిని స్మరిస్తూ కదిలిందనమాట బస్సు. విన్నారు కదా! అలా అయితే మా పాప ట్రిప్ అయితే స్టార్ట్ అయిందనమాట. నేను కూడా బస్ వెనకాలే కొంచెం ముందుకు వెళ్ళాననమాట. ఇక మా పాప విండోలో నుంచి నాకు బాయ్ చెప్తుంది. పిల్లలు దేవుడు ఒకటంటారు గదండీ! వాళ్ళడిగే ప్రతి ఒక్కటి మనం చేయలేకపోవచ్చు. కానీ ఇలాంటి చిన్న చిన్న సంతోషాలని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీలవుతారు. అలాగే ఈరోజు మా పాప అయితే చాలా హ్యాపీగా ఉందనమాట. తనని ట్రిప్‌కి పంపిస్తున్నందుకు. ఇక చూస్తూ ఉండంగానే బస్ అయితే వెళ్ళిపోయింది. మా పాప బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఇంతకీ తను ట్రిప్‌కి ఎక్కడికెళ్ళిందో నేను మీకు చెప్పలేదు కదా! తననైతే స్కూల్ వాళ్ళు శిల్పారామం తీసుకెళ్లారనమాట. సో, ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది. ఇంక నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. దట్స్ ఆల్ ఫర్ టుడే.